మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1 పాదం ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఉగాది ప్రారంభంలోనే వ్యయంలో 6 గ్రహాలు చేరినాయి. షష్టగ్రహ కూటమి అని నేను సంబోధించను, కాదు అది. అయితే వ్యయంలో ఇన్ని గ్రహాలుండి క్రమంగా ఒక్కొక్కటే మార్పు వస్తున్నాయి. ప్రారంభం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలతో ఉంటుంది. ఏలినాటి శని కూడా ప్రారంభమైంది. రాబోయే కాలంలో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో సంచారం చేయవలసిందే. అయితే గురు సంచారం బాగుంది, అలాగే రాహు సంచారం బాగుంది. కాబట్టి మానసికంగా ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయానికి కూడా శని పేరు చెప్పి భయపడవద్దు అని చెప్పేసి ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం పనులన్నీ కూడా ఆలస్యం అవడమే కానీ పనులు పాడవడం అనేది ఉండదు. దూకుడు నిర్ణయాలు చేయవద్దు. మితభాషణ మరియు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం అనేది చాలా అవసరం. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ కార్యక్రమాల విషయంలో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు. అనవసర కాలక్షేపాలు కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ విషయాలు పరిశీలిస్తే బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి విషయంగా కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. స్థానచలన ప్రయత్నాలు ప్రత్యేకం చేయాలి. ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకం చేయకపోతే ప్రతికూల ప్రదేశాలు చేరే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు వేగంగా సాగవు. చేస్తున్న ఉద్యోగం మాని కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవద్దు. వ్యాపారస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, వర్కర్స్ ప్రాబ్లం ఉంటాయి. అయినా లాభాలే అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి, కొత్త పెట్టుబడులు పెట్టేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా సాగుతాయి. ఆదాయం, ఖర్చు సమతూకంగా ఉండవు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆర్థిక మాంద్యం కూడా సూచిస్తూ ఉంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ విషయంలో ఇచ్చిపుచ్చుకోవడంలో ఎగవేతదారులు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. కొత్త రుణాలు దొరకవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నరాలు, ఎముకలు వీటి సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఎక్కువ పడే అవకాశం ఉంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు పనులు ఆలస్యమైనా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేయే అవకాశం ఉండదు అని చెప్పాలి. రైతులు సాధారణ స్థాయి ఫలితాలు అందుకుంటారు. సీజన్కు తగిన విధంగా మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు గురుబలం సాధారణంగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా చేయవలసిన కాలం. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పనులు నష్టపడవు, కానీ ఆశించిన రీతిగా ఫలితం ఉండదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి సాధారణంగా మే నెల నుండి అంతా సానుకూలమే. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి విద్యా నిమిత్తం వెళ్లే వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలందు, కుటుంబ విషయాలందు సమర్థంగా వ్యవహరించి మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువ కాలం సమయపాలనలో పనులు పూర్తి చేయలేరు. అలాగే అందరితోనూ మైత్రీ భావంతో ఉంటూ వీరు సమస్యల దగ్గర రాకుండా చేయగలుగుతారు. మీకు అంటే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి వర్కర్స్ సహకారం బాగా ఉంటుంది. ఎవరి విషయాల్లోనూ కూడా కలగజేసుకోరు. అలాగే వీరికి సహజంగా ఇతరుల సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్ ప్రణాళికలు బాగా చేస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి వారి యొక్క ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సాంఘిక కార్యక్రమాల్లో అవమానం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విషయంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో దృష్టి సరిగా ఉంచక కొన్ని అభివృద్ధి అంశాలు చేతులారా పాడు చేసుకుంటారు. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తరచుగా పరుషవాక్యాలు పలుకుతూ ఉంటారు. ప్రతి పని మధ్యస్థంగా వదిలివేస్తూ ఉంటారు. మితభాషణ చేస్తారు. ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చక్కటి ఆలోచన, పటిమ ప్రదర్శించి బాగా సక్సెస్ అవుతారు. విద్యా విషయంగా సక్సెస్ ఎక్కువ. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళు నిత్యం రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వీలైనంత వరకు ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం, రోజు దశరథకృత శని స్తోత్రం పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మే 15వ తారీఖు తర్వాత శని గురువులకి జపము, దానము చేయించండి. అలాగే 9 ముఖాల రుద్రాక్ష ధారణ చేయడం వలన ప్రోత్సాహకమైన ఫలితాలు బాగా ఉండే అవకాశం వస్తుంది.